భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలకైతే ఒక ఇంత షాకింగ్ పరిణామమే. ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉన్నారు 2 రోజుల నుంచి. వాళ్ళని 175 నియోజకవర్గాలకు సంబంధించి ముగ్గురు అభ్యర్థులు, వాళ్ళ బలాలు బలహీనతలు ఇంకా కసరత్తు చేయండి, ఇంకెవరైతే బెటర్ అని తేల్చండి అంటంతో వాళ్ళు కూర్చుని పురంధేశ్వరి, సోమవీర్రాజు, మధుకర్జీ ఇలా ముగ్గురు కూర్చుని పదే చర్చలు జరుపుతూ ఉన్నారు. ఈలోపు చంద్రబాబుని ఢిల్లీకి పిలిపించారు, అట్లాగే పవన్ కళ్యాణ్ని ఢిల్లీకి పిలిపించారు. నిన్న రాత్రి సమావేశం. ఆ సమావేశానికి పురంధరేశ్వరిని కానీ పవన్ కళ్యాణ్ కానీ పిలవలేదు. అంటే డైరెక్ట్గా అధిష్టానమే మాట్లాడుతోంది. అది నడ్డా, అమిత్ షానే మాట్లాడుతూ ఉన్నారు. దాంతో అసలు వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు తామేం చెయ్యాలి అన్నటువంటిది. సీట్లకు సంబంధించి ఇప్పుడు తామిచ్చిన లిస్టులో నుంచి తాము ఫైనల్ చేసినటువంటి అభ్యర్థుల పేర్లనే అధిష్టానం చెప్తుందా, లేకపోతే ఏంటి అన్నది అర్థం కావట్లేదు. అసలు సీట్లు ఎన్ని అడిగేది అధిష్టానం అన్నటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులకి అర్థం కాక తలబట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.